హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇక్కడ 145వ కీర్తన 20వ వచనంలో యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. హల్లెలూయా. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరైనా సరే, దేవుణ్ణి నమ్మిన వారు, ఆయన రుచి చూచిన వాళ్ళు, ఆయన కృప పొందిన వారు ఎవరైనా సరే దేవునికి స్తుతులు చెల్లింతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెల్లింతారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. మమ్మల్ని చాలా మంది చిన్నపిల్లలు చూసినప్పుడు వాళ్ళు హల్లెలూయా అంటారు మమ్మల్ని చూసి. హల్లెలూయా. ఎందుకు అలా అంటారంటే వాళ్ళు కూడా దేవుని స్తుతిస్తున్నారు, దేవుని స్తోత్ర. పెద్దోళ్ళు అంటారు మమ్మల్ని కొంతమంది హల్లెలూయా హల్లెలూయా అంటారు మనం చూసినప్పుడు. అప్పుడు అనుకుంటాం వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించమని చెప్తున్నారు అనుకుంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఎందుకు నా నోరు యెహోవాను స్తుతిస్తుంది? గబగబా ఒకసారి నిన్నటి దినాన్ని ఏం జరిగిందంటే, స్నానం చేసి మోకాళ్ళు వేసుకున్నాను. హల్లెలూయా. స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకుని మోకాళ్ళు వేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువా, ప్రార్థన చేసి ఎంతసేపు అయిందయ్యా, ఎంతసేపు వాక్యం చదువుకున్నా, ఎంతసేపు ఎన్ని రకాలు పడ్డా, హల్లెలూయా, మనకు ఒక సమయం కావాలి. ఆ సమయంలో దేవుడు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసిన దేవుడు. హల్లెలూయా. మనం ఆయన ఎలా మర్చిపోగలం? హల్లెలూయా. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున మనం బ్రతికున్నామంటే కారణం ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేసిన దేవుడు కాబట్టి ఆయన మనం ఎలా మర్చిపోగలం? హల్లెలూయా. ఆయన ఉపకారాలు మనం ఎలా మర్చిపోగలం? ఆయన చేసిన మేలే ఉన్నాం మనం, ఆయన చేసిన పనే ఉన్నాం. ఆయనే లేకపోతే మనమే లేవు. హల్లెలూయా. ఆయన వల్లే మనం ఏమై ఉన్నాం? అది కృప వల్ల అయి ఉన్నాం. హల్లెలూయా. ఆయన మహిమగల దేవుడు, మహత్యం గల దేవుడు, మహిమగల మహారాజు, ఘనమైన మహారాజు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నేను